మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి పార్టీకి గుడ్ బై చెప్పారు. గుంటూరు టికెట్ ఆశించిన బాలశౌరి టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది. వైసీపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి పార్టీకి గుడ్ బై చెప్పారు. గుంటూరు టికెట్ ఆశించిన బాలశౌరి టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది. వైసీపీలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అయితే రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మనం చూస్తే ప్రెసిడెంట్ బాలశౌరి అయితే వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆయన గుంటూరు టికెట్ ను కూడా ఆశించినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి రోజుకో షాక్ తగులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 రోజుల క్రితమే కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ రాజీనామా చేశారు. ఆ తర్వాత పలువురు శాసనసభ్యులు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తాజాగా పెనమలూరు శాసనసభ్యుడు పార్థసారథి కూడా రాజీనామా చేస్తాంటూ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తూ కూడా కొద్దిసేపు క్రితమే ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి, అలాగే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా లేఖ పంపడం జరిగింది. ఇటీవల కాలంలో మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించి కూడా వేరే వారిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే అతను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే అతను త్వరలో కూడా ఈ రోజు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అవుతారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికే ఆయన వ్యక్తులకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయ్యారు. మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించి కానీ, లేకపోతే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి కానీ అసెంబ్లీ స్థానాన్ని కూడా ఆయన కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా జనసేన నుంచి సానుకూలమైన స్పందన వచ్చింది. అలాగే ఒకవేళ మచిలీపట్నం కాకుండా గుంటూరు అయితే కనుక ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ అయితే తయారవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే వల్లభనేని బాలశౌరికి సంబంధించి ఆయన 2009, 2014 గుంటూరు నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రానున్న రోజుల్లో ఆయన టీడీపీ, జనసేన 2 పార్టీల వైపు ఏ పార్టీలో చేరతాను ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా బాలశౌరికి సంబంధించి జనసేన ముఖ్యమైన నేతలకి కూడా టచ్లోకి వెళ్ళారు. ఈ నెలలో ఆయన జనసేనలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. అది 18 కానీ 21 కానీ జనసేనలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.